పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఒక సంఘటన వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత పూజారులు తమ చేతిలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో స్వామివారి ముఖం చూస్తారు. ముఖం కనిపిస్తే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్లు భావిస్తారు. కానీ 1890లో ఒకరోజు అనూహ్యంగా ఒక అద్భుతం జరిగింది. ఎంత చూసినా ఆ నీళ్లలో స్వామివారి ముఖం కనిపించలేదు. భయపడిపోయిన పూజారులు వెంటనే రాజు దగ్గరికి పరుగెత్తారు. రాజు ఆలయానికి వచ్చి మరింత రుచికరమైన వంటలు చేయమని ఆజ్ఞాపించాడు. ఒక్కటి కాదు, ఎన్నో నైవేద్యాలు పెట్టారు. కానీ స్వామివారి ముఖం మాత్రం కనిపించలేదు. దాంతో రాజు గుండెల్లో బాధ పెరిగింది. స్వామివామి తినే వరకు నేను కూడా తినను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాత్రి ఆలయంలోనే నిద్రపోయాడు. అప్పుడు అతని కలలో స్వయంగా జగన్నాథుడు ప్రత్యక్షమయ్యాడు. రాజా, పక్క వీధిలో ఉన్న ఒక వృద్ధ మహిళ నన్ను ఎంతో ప్రేమతో పిలిచింది. ఆమె చేసిన సాధారణమైన భోజనం భక్తితో నిండిపోయింది. అందుకే నేనామె ఇంటికి వెళ్ళి తిన్నాను. మీ నైవేద్యం నచ్చలేదని కాదు, భక్తి నన్ను ఆకర్షించింది. ఇప్పుడు మళ్లీ నైవేద్యం పెట్టండి, నేను స్వీకరిస్తాను. రాజు వెంటనే మేల్కొని పూజారులతో మళ్లీ నైవేద్యం పెట్టించాడు. ఈసారి ఆ నీళ్లలో స్వామివారి ముఖం స్పష్టంగా కనిపించింది. అప్పుడు అందరూ ఒక్కసారిగా జై జగన్నాథ్ అని నినదించాడు. భగవంతుడికి కావలసింది అందమైన వంటలు కాదు, నిజమైన భక్తి, ప్రేమ మాత్రమే.